pointing to the first node, if Q is pointing to the first node, what will point to the second node? If Q is pointing to the first node, what will point to the second node? Q arrow? Q arrow? If Q is pointing to the first node, what will point to the second node? Q arrow next. Q arrow next. So it's info part. It's info part. What does it mean? Q arrow next arrow info. Q arrow next arrow info. So what I am checking? Q arrow next arrow info. Okay. So if Q is pointing to the first node, Q arrow next arrow info. That means second node data part. If Q is pointing to the second node, Q arrow next arrow info. It is the info of which node? Third node. And so on. Now Q is pointing to the last but one node. Okay. If Q is pointing to the last but one node, right? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు Q అన్నది ఈ థర్డ్ నోడ్ కి పాయింట్ అవుతుంది అనుకోండి. Q arrow నెక్స్ట్ దేనికి పాయింట్ అవుతుంది? If Q is pointing to the third node, Q arrow next దేనికి పాయింట్ అవుతుంది? Fourth node. Arrow next అంటే Q arrow నెక్స్ట్ అంటున్నాను. అంటే ఏమవుతుంది ఇప్పుడు? Q థర్డ్ నోడ్ కి పాయింట్ అయింది అనుకోండి. Q arrow నెక్స్ట్ దేనికి పాయింట్ అవుతుంది? ఫోర్త్ నోడ్. ఇట్స్ నెక్స్ట్ పార్ట్ ఏమైంది ఇక్కడ? నల్, బికాస్ ఇట్ ఈస్ ద లాస్ట్ నోడ్. అంటే నేను మిడిల్ నోడ్ ని డిలీట్ చేయాలి అంటే కనుక, లాస్ట్ నోడ్ కి వేరేగా రాస్తాను కోడ్. మళ్ళీ మిడిల్ నోడ్ కి డిలీట్ చేయాలి అంటే కనుక కండిషన్ ఏంటి? Q arrow next నాట్ ఈక్వల్ టు నల్. అవునా కదా? Q arrow next నాట్ ఈక్వల్ టు నల్. ఇప్పుడు Q లాస్ట్ బట్ వన్ నోడ్ కి పాయింట్ అవుతుంది అనుకోండి. Q arrow నెక్స్ట్ దేనికి పాయింట్ అవుతుంది? Q లాస్ట్ బట్ వన్ నోడ్ కి పాయింట్ అయితే Q arrow నెక్స్ట్ దేనికి పాయింట్ అవుతుంది? లాస్ట్ నోడ్ కి పాయింట్ అవుతుంది. ఇట్స్ నెక్స్ట్ పార్ట్. లాస్ట్ నోడ్ కాబట్టి నెక్స్ట్ పార్ట్ ఏమవుతుంది? నల్. దానికి నేను ఏం చేయట్లేదు. ఎప్పుడు చేస్తున్నాను నేను? ఐ విల్ బి డూయింగ్ సంథింగ్ ఇఫ్ ద నోడ్ ఐ వాంట్ టు డిలీట్ ఇస్ ద మిడిల్ నోడ్. మిడిల్ నోడ్ కాదు, నేను ఎలా చెక్ చేస్తున్నాను? Q arrow next నాట్ ఈక్వల్ టు నల్. Q arrow next నాట్ ఈక్వల్ టు నల్. ఓకే. అటువంటి టైంలో ఆ కండిషన్ సాటిస్ఫై అయితే కనుక వాట్ వీ కెన్ సే? ద నోడ్ యూ వాంట్ టు డిలీట్ ఈస్ ద మిడిల్ నోడ్. Q arrow next is equal to null అయింది అనుకోండి. The node you want to delete is the last node. మనం ఇప్పుడు ఫస్ట్ నోడ్ కి రాసేసాం లాజిక్. మిడిల్ నోడ్ కి రాస్తున్నాము. మిడిల్ నోడ్ కి రాయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. మిడిల్ నోడ్ ఇప్పుడు దేని డేటా మ్యాచ్ అవుతుంది? థర్డ్ నోడ్ డేటా మ్యాచ్ అవుతుంది. అంటే Q ఎక్కడ అవుతుంది? థర్డ్ నోడ్ డేటా మ్యాచ్ అవుతుంది. అంటే Q ఎక్కడ అవుతుంది? Q will stop at the second node. Is it right? Q సెకండ్ నోడ్ దగ్గర ఆగింది అనుకోండి. Q arrow next arrow info ఏమవుతుంది? Q arrow next arrow info ఏమవుతుంది? Q సెకండ్ నోడ్ దగ్గర ఉంది. Q arrow next థర్డ్ నోడ్. ఇట్స్ ఇన్ఫో పార్ట్. ఎంత అవుతుంది వాల్యూ? 10. వాట్ ఈస్ అవర్ నెంబర్? 10. Both of them are matching or not? Yes. That means now you want to delete this node. Is it right? ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలో ఫర్ దట్ నోడ్ యూ నీడ్ ఏ టెంపరరీ పాయింటర్ ఆర్ నాట్? The node which you want to delete, for that node you want a temporary pointer or not? Yes or no? Yes? So keep a temporary pointer for this. Keep a temporary pointer. How can you keep a temporary pointer for this? Logic చెప్పాలి. Q ఇక్కడ ఆగింది. How can you keep a temp pointer to the third node when Q is pointing to the second node? Temp is equal to Q arrow
next. Temp is equal to q arrow next. Automatically what happens? Temp will be pointing to the third node because q is pointing to the second node. Is it right? Is it right? Yeah. Now I want to delete this node. అంటే లింక్స్ మోడిఫై చేయాలి. ఇప్పుడు చెప్పండి ఒక్కొక్కళ్ళు ఏ లింక్ మోడిఫై చేయాలి? ఇప్పుడు నేను ఏ లింక్ మోడిఫై చేయాలి? ఏ లింక్ మోడిఫై చేయాలి? ఏ లింక్ మోడిఫై చేయాలి? చూడండి, ఈ నోడ్ని డిలీట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఒక లింక్ ఇలా ఎస్టాబ్లిష్ చేయాలి నేను. అవునా 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 కాదు? అర్థమవుతుందా? అంటే ఈ ఫోర్త్ నోడ్ అడ్రస్ ని ఎక్కడ స్టోర్ చేయాలి? నేను ఫోర్త్ నోడ్ అడ్రస్ ఎక్కడ స్టోర్ చేయాలి? సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ లో స్టోర్ చేయాలి. ఓకే, సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏంటి? సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ పార్ట్ ఏంటి? If q is pointing to this, it is q arrow next, that is equal to address of fourth node కి ఏమీ పాయింటర్ లేదు కానీ థర్డ్ నోడ్ కి పాయింటర్ ఉంది. ఏంటది? టెంప్ arrow next. దట్ మీన్స్ q arrow next is equal to temp arrow next అన్నాను అనుకోండి, ఆటోమేటికల్లీ సెకండ్ నోడ్ ఈజ్ లింక్డ్ టు ఫోర్త్ నోడ్. ఇప్పుడు డబల్ లింక్ లిస్ట్ కాబట్టి సింగిల్ లింక్ లిస్ట్ లో అయితే ఇలా సరిపోతుంది. డబల్ లింక్ లిస్ట్ కాబట్టి నౌ ఫోర్త్ నోడ్ ప్రీవియస్ షుడ్ పాయింట్ టు సెకండ్ నోడ్. అవునా కదా? ఫోర్త్ నోడ్ ప్రీవియస్ షుడ్ పాయింట్ టు ద సెకండ్ నోడ్. ఫోర్త్ నోడ్ కి ఏ పాయింట్ ఉంది మనకి? ఫోర్త్ నోడ్ కి ఏ పాయింట్ ఉంది? టెంప్ arrow నెక్స్ట్ అన్నది ఫోర్త్ నోడ్ కి పాయింటర్. ఇట్స్ ప్రీవియస్ పార్ట్. టెంప్ arrow నెక్స్ట్, arrow previous. అక్కడ ఏం స్టోర్ చేయాలి? అడ్రస్ ఆఫ్ సెకండ్ నోడ్. వాట్ ఇస్ ద అడ్రస్ ఆఫ్ సెకండ్ నోడ్? q. Automatically these two links are established or not? Yes. Now what you can do? You can remove the middle node. Just you can say free of temp. అర్థమవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? రైట్. సో ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి ఒకసారి. ఈ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. Node to be deleted is the middle node. Node to be deleted is the middle node. Node to be deleted is the middle node. డయాగ్రామ్ డ్రా చేసుకోండి. Now we will see the logic now. ఇది వేరే ఫంక్షన్ కాదు, ఇందాక దాన్ని కంటిన్యూ చేయండి. ఇందాక మనం రాసిన డిలీట్ ఫంక్షన్ ని కంటిన్యూ చేయండి. రైట్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇందాక మనం రాసిన ఫంక్షన్ ఏంటి? సే ద నోడ్ యూ వాంట్ టు డిలీట్ ఇస్ ద ఫస్ట్ నోడ్. ఆ లాజిక్ అయిపోయింది. రైట్, ఈ లాజిక్ అయిపోయింది. ఫస్ట్ నోడ్ అయితే కనుక ఈ రిటర్న్ కంట్రోల్ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. కంట్రోల్లో మెయిన్ ఫంక్షన్కి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? ద నోడ్ యూ వాంట్ టు డిలీట్ ఈజ్ నాట్ ద node you want to delete is not the first node. సో ఏం చేయాలి? అలా అయితేని మిడిల్ నోడ్ కాదు చెక్ చేయాలి. మిడిల్ నోడ్ కాదు ఎలా తెలుస్తుంది మనకి? బిగిన్ క్యూ విత్ స్టార్ట్. అంతేనా? మనం ఇందాక డయాగ్రామ్ లో ఏం చేసాం? ఫస్ట్ స్టార్టింగ్ క్యూ అని తీసుకున్నాం. అంటే ఎలా తెలుస్తుంది? క్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్. క్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్. చూడండి, కరెక్ట్ గా మీకు ఎదురుగుండా పెట్టిన లాజిక్ వచ్చి ఇప్పుడు మిడిల్ నోడ్ లాజిక్ అన్నమాట. చూడండి ఏం రాసాము? క్యూ ఈజ్ ఈక్వల్ టు స్టార్ట్.
ఇప్పుడు మిడిల్ నోడ్ అంటే ఏమని చెప్పాము ఇందాక, క్యూ యారో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. అలా అయితే మిడిల్ నోడ్. క్యూ యారో నెక్స్ట్ ఇస్ ఈక్వల్ టు నల్ అంటే ఏమవుతుంది, ఆ నోడ్ ఏమవుతుందని చెప్పుకున్నాం ఇందాక. క్యూ లాస్ట్ బట్ వన్ నోడ్ దగ్గర ఉంది అనుకోండి, క్యూ యారో నెక్స్ట్ అంటే ఏ నోడ్ అవుతుంది అప్పుడు, క్యూ లాస్ట్ బట్ వన్ నోడ్ దగ్గర ఉంది అనుకోండి, క్యూ యారో నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్ నోడ్ అవుతుంది. మిడిల్ నోడే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం కంపేర్ చేయాలి మనం, క్యూ సెకండ్ నోడ్ ఉంది అనుకోండి, క్యూ యారో నెక్స్ట్ దేనికుంటుంది, మన లాజిక్ కిందక డయాగ్రామ్ లో క్యూ సెకండ్ నోడ్ ఉంటే క్యూ యారో నెక్స్ట్ దేనికుంటుంది, థర్డ్ నోడ్. ఇట్స్ అడ్రస్ పార్ట్ క్యూ యారో నెక్స్ట్ యారో ఇన్ఫో ఈక్వల్ టు నెంబర్ ఆర్ నాట్. అవునా, ఇందాక డయాగ్రామ్ గుర్తుకు తెచ్చుకోండి. క్యూ ఈజ్ పాయింటింగ్ టు విచ్ నోడ్, Q is pointing to which node? Q is pointing to which node? Second node. Q arrow next is pointing to which node? Q arrow next is pointing to which node? Third node. Third node. It's data part. Q arrow next arrow info. So Q arrow next arrow info, that means the third node data. If it is equal to number, ఏం చేసాం మనం, for third node you need a pointer or not? Am I right? ఇందాక డయాగ్రామ్ గుర్తుకు తెచ్చుకోండి. For third node what do you need? For third node what do you need? A pointer called temp. Is it right? Respond. Yes, sir. So now temp is pointing to which node in our example? Third node. Third node. Okay. Now Q arrow next is equal to temp arrow next. What does it mean? You are linking second node to fourth node. Next, temp arrow next arrow previous is equal to Q. You are linking fourth node to Second node. Free of temp and return. You are making it free and take the control back to main. Suppose third node మ్యాప్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ క్యూ నెక్స్ట్ నోడ్ మూవ్ చేయాలి వద్దా, క్యూని మూవ్ చేస్తూ ఉండాలి. అలాగే లాస్ట్ బట్ వన్ నోడ్ వరకు క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ యారో నెక్స్ట్. సో ఈ క్యూ స్టార్ట్ తో మొదలయ్యి ఈ వైల్ లూప్ ఎంతవరకు వెళ్తుంది మాక్సిమం లాస్ట్ బట్ వన్ నోడ్ వరకు వెళ్తుంది. లాస్ట్ బట్ వన్ నోడ్ అంటే అప్పుడు క్యూ యారో నెక్స్ట్ ఏమవుతుంది, లాస్ట్ బట్ వన్ నోడ్కి వెళ్ళేసరికి Null. నల్ ఆటోమేటిక్ గా కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే ద నోడ్ విచ్ యూ వాంట్ ఈజ్ నాట్ ద, మనం రాసి కోడ్ దేనికి, Middle node. మిడిల్ నోడ్. ఇందాక దానికి కంటిన్యూషన్, మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్. రైట్, ఈ లాజిక్ అంతా కూడా ఇఫ్ ద నోడ్ యూ వాంట్ టు డిలీట్ ఈస్ ద మిడిల్ నోడ్.
Quickly make a note. ఇంకా దీనికి డయాగ్రామ్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు నేను ఈ వైల్ లూప్ లోంచి బయటకు వచ్చాను. వైల్ లూప్ లోంచి బయటకి ఎప్పుడు వస్తాము? when will you come out of the while loop? You last but one node pointer. If you have reached the last but one node, right? Last but one node దగ్గరికి q వచ్చింది అంటే కనుక q arrow next is equal to null అయింది. అంటే ఇప్పుడు మనం ఇంకా దేనికి చెక్ చేయాలి? లాస్ట్ నోడ్ కి చెక్ చేయాలి. q is pointing to the last but one node. What points to the last node? Q arrow next. Q arrow next. It's a data part. Q arrow next arrow info. If it is equal to number, that means the node you want to delete is the last node. ఏం చేయాలి? లాస్ట్ నోడ్ కి temp అనే పాయింటర్ తీసుకుందాం. How can you take a pointer to the last node as temp? Temp is equal to Q arrow next. Q arrow next. Free of temp అంటే లాస్ట్ నోడ్ డిలీట్ చేస్తాను. లాస్ట్ నోడ్ డిలీట్ చేస్తాను కాబట్టి ప్రీవియస్ నోడ్ లో నెక్స్ట్ పార్ట్ ఏం సెట్ చేయాలి? లాస్ట్ నోడ్ డిలీట్ చేస్తాను కాబట్టి ప్రీవియస్ నోడ్ కి ఒక పాయింటర్ ఉంది ఆల్రెడీ. ఏంటిది? Q arrow next is equal to null and return. అంటే కంట్రోల్ వెనక్కి వెళ్ళిపోతుంది. జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ లాజిక్. The node you want to delete is the last node. Just make a note of this logic. The node which you want to delete is the last node. The node which you want to delete is the last node. రైట్? యా. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే మిడిల్ నోడ్ అవ్వలేదు, ఫస్ట్ నోడ్ అవ్వలేదు, లాస్ట్ నోడ్ అవ్వలేదు. అంటే ఏంటి? నో నోడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ విత్ దట్ డేటా ఐటమ్. ఇజ్ ఇట్ రైట్? అందుకని ఇక్కడ ఏం రాశాను నేను? printf element percentile d not found, close the function, closing of delete function. పైన రిటర్న్ ఆటోమేటిక్ గా మెయిన్ కి తీసుకెళ్ళిపోతుంది కంట్రోల్. అలా కాకుండా లాస్ట్ వరకు వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే నో నోడ్ హ్యాస్ డేటా విచ్ ఈస్ ఈక్వల్ టు 10. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ 10. ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ ఓకే? ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ చూడండి. సింగిల్ లింక్ లిస్ట్ లో మెయిన్ ప్రోగ్రామ్ ఎలా అయితే రాసామో సేమ్ అలాగే ఉంటుంది. ఎక్సెప్ట్ నోడ్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. చూడండి నోడ్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయిందో. నోడ్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయిందో చూడండి. నోడ్ స్ట్రక్చర్ ఎలా చేంజ్ అయిందో చూడండి, నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ దీంతో స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఏంటది? స్ట్రక్ట్ నోడ్. అంతకుముందు చెప్పుకున్నాం డేటా పార్ట్ ఒకటి, అడ్రస్ పార్ట్లు ఎన్ని ఉంటాయి? అడ్రస్ పార్ట్లు ఎన్ని ఉంటాయి? 2. ప్రీవియస్ అండ్ నెక్స్ట్. స్ట్రక్ట్ నోడ్ స్టార్ ప్రీవియస్ ఇంట్ ఇన్ఫో స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్. ఇక్కడ స్టార్ట్ అని రాశాను. అంటే స్టార్ట్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? స్టార్ట్ ఎటువంటి టైప్ ఆఫ్ వేరియబుల్? పాయింటర్ వేరియబుల్ పాయింటింగ్ టు ఏ స్ట్రక్చర్. అవునా? అవునా? ఇప్పుడు స్టార్ట్ నేను మెయిన్ లోపల తీసుకున్నాను, మెయిన్ బయట తీసుకున్నాను. వేర్ ఐ హావ్ డిక్లేర్డ్ స్టార్ట్ ఇన్సైడ్ మెయిన్ ఆర్ అవుట్ సైడ్ మెయిన్? డిక్లరేషన్ చేస్తాను అవుట్ సైడ్ మెయిన్. కాబట్టి స్టార్ట్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? గ్లోబల్ వేరియబుల్. ఓకేనా? ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు.
మెయిన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టండి. శాంపుల్ గా నోట్ చేసుకోండి. మెయిన్ లో ఇనిషియల్ గా స్టార్ట్ ఎంత తీసుకోవాలి, నల్. తర్వాత మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్. సింగిల్ లింక్డ్ లిస్ట్ లో మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ ఎలా అయితే ఉందో అదే సేమ్. ఏంటి మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్? మీరు తీసుకోవాల్సిన కేసులు ఏంటి? ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. ఈ 4 కేసులు తీసుకోండి. అడిషనల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కౌంట్, రివర్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. కౌంట్ కి ఏమన్నా కోడ్ మారుతుందా? సింగిల్ లింక్ లిస్ట్ కి డబుల్ లింక్ లిస్ట్ కి మారుతుందా, మారదా? ఎనీ చేంజ్ ఇన్ ద కోడ్ ఆఫ్ ద కౌంటింగ్ నెంబర్ ఆఫ్ నోట్స్? నో. ఎంచేత ట్రావెర్స్ చేసి కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి అంతే, దేంట్లో అయినా అంతే. రివర్సల్ స్లైట్ గా కోడ్ మారుతుంది, ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. రైట్, మెయిన్ అందరూ చేయాల్సింది ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. సో సాటర్డే సండే క్లాస్ లేదు కాబట్టి ఎవ్రీవన్ బిఫోర్ కమింగ్ ఫర్ మండే క్లాస్ షుడ్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డబుల్ లింక్ లిస్ట్. రైట్, ఈ రోజు డబుల్ లింక్ లిస్ట్ ఇవాళ రేపు ట్రై చేయండి. సండే నేను ఏ నెంబర్ ని పోస్ట్ చేయమంటే వాళ్ళు కోడ్ పోస్ట్ చేయాలి. రైట్, అవుట్పుట్ స్క్రీన్ కూడా పోస్ట్ చేయాలి. సో ట్రై టు కంప్లీట్ డబుల్ లింక్ లిస్ట్ ప్రోగ్రామ్ విత్ మినిమం 3 కేసెస్. కేస్ 1 ఇన్సర్షన్, కేస్ 2 డిలీషన్, కేస్ 3 డిస్ప్లే, కేస్ 4 ఎగ్జిట్. ఎడిషన్ లో ఇంకా ఏమన్నా యాడ్ బిగిన్, యాడ్ మిడిల్ అవన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఇన్సర్షన్ అంటే. డిలీషన్ లో ఎలాగ అన్ని కలిపి ఒకటే ఫంక్షన్ కింద రాసాం మనం. డిస్ప్లే. ఇంకొకటి క్రియేషన్ కూడా ఉంది కదా, అది కూడా తీసుకోండి. క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, ఎగ్జిట్. ఇది ఓకే. ఆ కోడ్ అంతా కూడా స్విచ్ కేస్ తోటి మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్ రాసాము, సేమ్ అలాగే ఉంటుంది, ట్రై చేయండి. రైట్, ఎవరైతే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు ఒకసారి కోడ్ దీంట్లో గ్రూప్ లో పోస్ట్ చేయండి, సో దట్ అదర్స్ విల్ టేక్ ఇట్ ఇఫ్ నెసెసరీ యాజ్ ఎ రెఫరెన్స్. ఎనీ మోర్ డౌట్స్? సో లాస్ట్ టాపిక్ వచ్చి పాలినామియల్ ఎడిషన్ యూజింగ్ లింక్డ్ లిస్ట్ అని ఉంది. అది మండే క్లియర్ చేద్దాము. ప్రాబబ్లీ నేను అనుకోవటం ఇంకా 2 వీక్స్ జరుగుతాయి మన క్లాసులు. తర్వాత ఏమన్నా ఎగ్జామ్స్ గురించి ఏమన్నా వచ్చింది అనుకోండి, మినిమం 2 వీక్స్ అయితే జరుగుతుంది మనకి ఇంకా. సో నెక్స్ట్ 2 వీక్స్ లోని సాధ్యమైనంత వరకు ట్రీస్ కంప్లీట్ చేయడానికి చూద్దాము. నెక్స్ట్ అలా అయితే కనుక మనకి ఇంకా గ్రాఫ్స్ ఒకటి మిగులుతుంది. గ్రాఫ్స్ కి మాక్సిమం 4 to 5 క్లాసెస్ చాలు. రైట్, సో దట్ ఎగ్జామ్స్ లేట్ అయితే గ్రాఫ్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము. ఎగ్జామ్స్ ఏమన్నా ఈ లోపు అనౌన్స్ అయితే ట్రీస్ తోటి ఆపేయచ్చు మనం. సో నెక్స్ట్ వీక్ complete polynomial addition, then using linked list, then we will switch on to another interesting concept called trees. మీకు ఏదైతే టాస్క్లు పోస్ట్ చేస్తున్నానో ట్రై చేయండి, అందరూ ట్రై చేయాలి. ఓకేనా? ఎనీ మోర్ డౌట్స్ ఇన్ దిస్ ఆర్ కెన్ వి ఎండ్? ఎనీ మోర్ డౌట్స్? Shall we end the meeting? I think you have another class now at 12, right? చేయండి, అందరూ కూడా డబుల్ లింక్ లిస్ట్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. in association with Byju's. बिजनेस में पैसा तो बहुत बनता है, लेकिन पैसा